దీపావళి అనేది హిందూ ధర్మంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. దీన్ని దీపాల పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే దీపాల వెలుగులు చీకటిని తరిమివేయడాన్ని, విజయం మరియు ఆనందాన్ని సూచిస్తాయి. 5 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ శాంతి, శుభం, విజయానికి ప్రతీక. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దీపావళిని భిన్న కారణాల కోసం జరుపుకుంటారు. అయితే అందరి ఉద్దేశం మాత్రం చెడుపై మంచి గెలుపుని, అంధకారంపై జ్ఞాన దీపాన్ని ప్రతిఫలించడమే. అయితే దీపావళి పండుగ వెనుక చాలా పురాణ కథలు ఉన్నాయి. అందులో మొదటిది, దక్షిణ భారతదేశంలో రామాయణం ప్రకారం రాముడు లంకలో రావణుడిపై విజయం సాధించిన తరువాత అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు దీపావళి పండుగగా జరుపుకుంటారు. రావణుడి నాశనం చెడుపై మంచికి గెలుపును సూచిస్తోంది. అయోధ్య ప్రజలు రాముడు తిరుగు ప్రయాణాన్ని ఆనందంగా స్వాగతిస్తూ నగరమంతా దీపాలను వెలిగించారు. ఈ సాంప్రదాయం ప్రతి ఏడాది కూడా ప్రజలు పునరావృతం చేస్తున్నారు. ఇక రెండవది, నరకాసురుడి సంహారం. శ్రీకృష్ణుడు భూదేవి కుమారుడైన దుష్టరాజు నరకాసురుడిని సంహరించి ప్రజలను ఆయన బానిసత్వం నుంచి విముక్తి కలిగించాడు. నరకాసురుడి మరణం చెడు శక్తుల మీద మంచి శక్తుల గెలుపును సూచిస్తోంది. ప్రజలు కృష్ణుడు ఈ విజయాన్ని సంబరంగా జరుపుకుంటూ దీపాలు వెలిగించారు. ఈ కారణంగా దక్షిణ భారతదేశంలో దీపావళి నరక చతుర్దశి రోజు నుండి ప్రారంభమవుతుంది. ఇక మూడోది, లక్ష్మీదేవి అవతరణ. సముద్ర మథనం సమయంలో దేవతలు మరియు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించగా లక్ష్మీదేవి అవతరించిందని విశ్వసిస్తారు. దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ధన సంపద, శ్రేయస్సు, శుభ ఫలితాలు రావాలని భక్తులు కోరుకుంటారు. ఉత్తర భారతదేశంలో దీపావళిని లక్ష్మీ పూజ కోసం అత్యంత ముఖ్యమైన రోజుగా భావిస్తారు. ఇక నాలుగోది, బలి చక్రవర్తి కథ. కేరళ, తమిళనాడు మరియు కర్ణాటక ప్రాంతాల్లో దీపావళిని బలి చక్రవర్తికి సంబంధించిన కథతో అనుసంధానిస్తారు. విష్ణువు వామన రూపంలో బలి చక్రవర్తిని పాతాళానికి పంపినప్పటికీ ఏడాదిలో ఒక్కరోజు భూమిపైకి వచ్చి తమ ప్రజలను సందర్శించే అనుమతిని ఇచ్చాడు. ప్రజలు బలి రావడాన్ని స్వాగతిస్తూ దీపాలను వెలిగించి సంబరాలు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో దీపావళి 5 రోజుల ఉత్సవంగా జరుపుకుంటారు. అందులో మొదటి రోజు ధన్ త్రయోదశి. దీపావళి పండుగ ధన్ తేరస్తో ప్రారంభమవుతుంది. ఈరోజు ధనలక్ష్మిని పూజిస్తారు మరియు బంగారం లేదా వెండి వస్తువులు కొనే సాంప్రదాయము ఉంది. ఇది సంపద మరియు శ్రేయస్ కోసం శుభసూచకంగా భావిస్తారు. రెండవది, నరక చతుర్దశి. దీపావళి పండుగలో రెండవ రోజు నరక చతుర్దశి. ఈ రోజున కృష్ణుడు నరకాసురుడిని సంహరించాడని గుర్తు చేసుకుంటారు. ఉదయం నూనె స్నానాలు చేయడం, దీపాలు వెలిగించడం ఈరోజు ప్రధాన సాంప్రదాయాలు. ఇక మూడోది, లక్ష్మీ పూజ. ఇది దీపావళి పండుగలో ముఖ్యమైన రోజు. సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి, గణపతి దేవుణ్ణి పూజ చేస్తారు. వాణిజ్యాలు ఈరోజు తమ ఖాతాలు మూసి కొత్త సంవత్సరానికి శ్రీకారం చుడతారు. ఇంట్లో అన్ని దిశల్లో దీపాలు వెలిగించి దేవతల అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తారు. ఇక నాలుగోది, గోవర్ధన పూజ. దీపావళి 4వ రోజు గోవర్ధన పూజ జరుపుకుంటారు. ఈరోజు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గ్రామస్తులను వర్షపు విపత్తు నుంచి రక్షించిన కథను సూచిస్తోంది. ఈ రోజున పశువులను అలంకరించి పూజించడం ద్వారా ప్రకృతి దేవతలకు కృతజ్ఞతలు తెలుపుతారు. ఇక 5వది, బాయి దూజ్. దీపావళి చివరి రోజున బాయి దూజ్ జరుపుకుంటారు. ఈరోజు సోదరుడు సోదరి మధ్య ప్రేమను సూచించే పర్వదినంగా భావిస్తారు. సోదరుడు సోదరిని సందర్శించి ఆశీర్వాదాలు పొందడం, విందులు ఏర్పాటు చేయడం ఈరోజు ముఖ్యమైన సాంప్రదాయం. చీకటిని తరిమి కొట్టేందుకు ప్రతి ఇంటి ఎదుట, పెరట్లో, దారి వెంట నూనె దీపాలు వెలిగిస్తారు. దీపాలు జ్ఞానానికి, ఆనందానికి చిహ్నంగా పరిగణించబడతాయి. బాణసంచా కాల్చడం ఆనందానికి, చెడు శక్తులు తరిమివేయడానికి ప్రతీక. ఇది పిల్లలకు ఈ పండుగలో ప్రత్యేక ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో తీపులు పంచుకోవడం ద్వారా ప్రేమ మరియు స్నేహం బలపడుతుంది. లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సంపద మరియు శ్రేయస్సు కోరుకుంటారు. పూజ సమయానికి ఇల్లు శుభ్రపరచడం చాలా ముఖ్యమైన సాంప్రదాయం. దీపావళి పండుగ మానసిక మరియు ఆధ్యాత్మిక శుభ్రత కోసం స్ఫూర్తినిస్తుంది. ఇంటిని, మనసును శుభ్రం చేయడం ద్వారా జీవితంలో కొత్త ఆరంభానికి శ్రీకారం చుడతారు. దీపాలు వెలిగించడం ద్వారా జ్ఞానానికి, ఆశకు మార్గం చూపిస్తారు. ఇది మంచి ఆలోచనలతో ముందుకు సాగడాన్ని, పాత అనుబంధాలను మరింత బలపరచడాన్ని ప్రోత్సహిస్తుంది. దీపావళి పండుగ కేవలం భౌతిక ప్రక్రియలు మాత్రమే కాకుండా లోపలి మార్పుకు కూడా ప్రాధాన్యతనిస్తుంది.
ఇది చీకటిపై వెలుగుకి, చెడుపై మంచికి మరియు అసత్యంపై సత్యానికి విజయాన్ని సూచిస్తోంది. ఈ పండుగ అందరిలో ఆనందాన్ని, శ్రేయస్సును పెంచుతూ మనసులను కలిపే ఒక గొప్ప వేదిక. దీపావళి రోజున ప్రతి ఒక్కరూ వెలుగులు వెలిగించి తమ జీవితాల్లో కొత్త ఆశలను సృష్టిస్తారు. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.